మధ్యప్రదేశ్లోని ఇందోర్ అనగానే మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇందోర్ గుర్తుకొస్తుంది. మరి ఇందోర్ ఇప్పుడు ఒక సరికొత్త రికార్డును కూడా సృష్టించింది. అదేంటి అంటే యాచక వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ మనకు ఒక్కరు కూడా కనిపించరు. అంటే భిక్షాటన అనేటువంటిది కంప్లీట్గా రహితమైనటువంటి ఒక సిటీగా ఇప్పుడు పేరు నమోదు చేసుకునేది. ఈవెన్ వరల్డ్ బ్యాంక్ కూడా దాన్ని అఫీషియల్గా అక్నాలెడ్జ్ చేసినటువంటి విషయం నిజంగా గర్వకారణం. మరి దీనికి సంబంధించినటువంటి ఎలా ఇండోర్ ఇటువంటి ఒక అసమానమైనటువంటి ఫీట్ను సాధించింది, అలాగే ఇండోర్ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ భారతదేశంలోని మిగతా సిటీస్కు ఎలా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం చూద్దాం. భిక్షాటన అనేటువంటిది ఎన్నో తరాలుగా వస్తున్నటువంటి ఒక యాక్టివిటీగా, ఒక సోషల్ ఫినామినన్గా మనం తీసుకోవచ్చు. ఎందువల్ల అంటే సోషాలజిస్ట్ కూడా ఒక విస్తృతమైన అధ్యయనం చేశారు. ఎందుకు యాచన అనేటువంటిది ఒక వృత్తిగా పరిణమించింది, అలాగే దీని వెనక ఉన్నటువంటి సోషలాజికల్ ఇన్ఈక్వాలిటీస్ గురించి కూడా వాళ్ళు ఆలోచన చేశారు. ముఖ్యంగా మనం చూసినట్టయితే యాచన కానీ భిక్షాటన కానీ ఎవరు చేస్తారనేటువంటి ఆలోచన ఒక్కసారి మనం చేస్తే, ఏ ఆధారం లేని వాళ్ళు, అలాగే ఇక ఏ మార్గం లేని వాళ్ళు, అలాగే వాళ్ళ అవసరాలకి ఇంకెవరు కూడా ఆదుకోని వాళ్ళు, ఇలా బ్రాడ్గా మనం ఆలోచన చేస్తే అది కూడా ఒక సోషల్ కర్స్గా మిగిలిపోయింది. అసలు మనం చూస్తుంటాం చాలా చిన్న పిల్లలు కూడా భిక్షాటనలో ఉంటారు. అది చాలా హృదయ విదారకమైనటువంటిది. ఎందుకంటే మనకు ఇండియాలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం చైల్డ్హుడ్ అనేటువంటిది ప్రొటెక్షన్ చేయాలి అని కూడా మనం చట్టం చెప్తున్నటువంటి నేపథ్యంలో చిల్డ్రన్ బీయింగ్ యూజ్డ్ అస్ బెగ్గర్స్ అనేది కూడా చాలా పెద్ద విషాదకరమైనటువంటిది. అండ్ ది ఎంటైర్ సొసైటీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. అలాగే మనం చూస్తుంటాం ఏజ్డ్ పీపుల్ అండ్ సమ్టైమ్స్ ఈవెన్ ది యూత్ ఆర్ ఆల్సో ఎంగేజ్డ్ ఇన్ సచ్ యాక్టివిటీ. మరి అసలు దీని వెనక ఉన్నటువంటి నేపథ్యం ఏమని చూసినప్పుడు మనకు ఇండియన్ సెన్సస్ ప్రకారం 2011 ప్రకారం దాదాపు 5 లక్షల మంది భిక్షాటనలో ఉన్నారు అని ఒక సెన్సస్లో మనకు తెలిసింది. అంటే దిస్ ఇస్ ఓన్లీ ఏ అఫీషియల్ నెంబర్ అని మనం చెప్పుకోవచ్చు. అన్అఫీషియల్గా యూ ఫైండ్ మెనీ అదర్ పీపుల్ అండ్ ద నెంబర్ కుడ్ వేరీ ఆల్సో. మరి ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్లోని ఇందోర్ ఒక సరికొత్త ఎక్స్పెరిమెంట్ను మొదలుపెట్టింది. అసలు ఇందోర్ ఆ సిటీ కూడా ఇట్స్ డిఫరెంట్లీ ప్లాన్డ్ అండ్ ఏబ్లీ అడ్మినిస్ట్రేట్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి సివిల్ అడ్మినిస్ట్రేషన్ అలాగే పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళందరూ ఒక యూనిసాన్గా ఏర్పడి ఇందోర్ నగరంలో అసలు భిక్షాటన చేసేటువంటి అవసరం లేకుండా మనం చేయాలి. ఎందువల్ల అంటే ఒక వ్యక్తి ఒక యాక్టివిటీ చేస్తున్నాడు అంటే దాని మూల కారణం ఏంటి అని మనం తెలుసుకోవాలి. భిక్షాటన ఎందుకు చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా లోతుగా అధ్యయనం చేసి వాళ్ళు ఒక పథకం ప్రకారమే 3 R's అనేది ఒక ప్లాన్ను సూచించారు. ద ఫస్ట్ R ఈజ్ టు రిజిస్టర్ FIRs. ఇది వినటానికి కొంచెం హార్ష్గా అనిపించిన దిస్ ఇస్ ద రియాలిటీ. జనరలీ గివింగ్ ఆర్మ్స్ అంటే మనం ఏదైనా ఒకటి ఇవ్వటం కానివ్వండి, పుచ్చుకోవటం కానివ్వండి, ఈ రెండు కూడా అంటే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ బెగ్గింగ్, అది బ్యాండ్ అని అక్కడ చాలా స్ట్రిక్ట్గా నోటీస్ అనేటువంటిది మొత్తం ఆ ప్రజలకు పంపించారు. దాన్ని అతిక్రమించి ఎవరైనా ఇలా భిక్షాటనకు సహకరించినా లేదా భిక్షాటనలో ఉన్న వాళ్ళ పేరు మీద FIR అనేది రిజిస్టర్ చేయటం అనేటువంటిది ఫస్ట్ యాక్టివిటీ. అంటే చట్ట ప్రకారం వాళ్ళు ఇలా చేస్తున్నారు. మరి మధ్యప్రదేశ్ ఒక రాష్ట్రం అయి ఉండి ఎలా చేయగలుగుతోంది, ఇటువంటి చట్టాన్ని ఎలా ఉపయోగించుకుంటోంది అని చాలామంది క్వశ్చన్ రావచ్చు. కానీ మనకు బెగ్గింగ్ అనేటువంటిది కన్కరెంట్ లిస్ట్లో ఉంది. మనకు ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్లోనే కన్కరెంట్ లిస్ట్ అని ఉంటుంది. అంటే ఇట్ ఈస్ బిట్వీన్ బోత్ ద సెంటర్ అండ్ ద స్టేట్స్, రెండింటికి ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న అంశాలని కన్కరెంట్ లిస్ట్లో ఉంచుతారు. దాంట్లో వేగ్రెన్స్ అనే దాంట్లో బెగ్గింగ్ కూడా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. మరి అందువల్ల స్టేట్ లెజిస్లేషన్ కూడా చేయగలిగినటువంటి అవకాశం అక్కడ ఉంది కాబట్టి మధ్యప్రదేశ్ అటువంటి నిర్ణయం తీసుకున్నది. అది లీగలీ ఇట్ ఈస్ సపోర్టివ్ ఆల్సో. మరి దాని ప్రకారం FIR అనేటువంటిది ఎవరైతే ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి యాక్ట్ను, రూల్ను, డైరెక్టివ్ను అతిక్రమించి భిక్షం ఇస్తున్నారో వాళ్లను లేదా అలా తీసుకుంటున్న వాళ్ళిద్దరినీ కూడా FIR వాళ్ళపై నమోదు చేసేటువంటి ఒక చట్టం అక్కడ ఉంది. దానివల్ల భయం అనేటువంటిది కలిగించారు. ఇక భిక్షాటనకు దాంతో చాలా సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఇక రెండో యాక్టివిటీ ఏం చేశారు, యాక్టివిటీ 2 ఏంటి అంటే
సెకండ్ ఆర్ ఈజ్ రివార్డ్. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఎస్పెషల్లీ ఇండోర్లో ఉన్నటువంటి ఆ సివిల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే ఎక్కడైనా ఏదైనా ఒక బెగ్గింగ్ క్యాంప్ కానీ గ్రూప్ కానీ లేదా ఇలాంటి ఇండివిజువల్ ఐసోలేటెడ్ యాక్టివిటీస్ కానీ జరుగుతున్న విషయం కనుక పోలీసులకు తెలియబరిస్తే వాళ్ళకు ఒక రివార్డ్ ఆఫ్ 1000 రూపీస్ ఇస్తామని ప్రకటించింది. కాబట్టి సివిలియన్స్లో ఎవరైనా సరే వాళ్ళు ఎక్కడైనా ఎవరైనా ఈ విధంగా భిక్షాటం చేస్తున్నట్టు కనుక కనిపిస్తే వెంటనే పోలీసులకు కనుక ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకు ఒక రివార్డ్ ఆఫ్ 1000 రూపీస్ అనేది ఇస్తామని ప్రకటించారు. అది అలా ఇచ్చారు కూడా. దానివల్ల ఉన్నటువంటి కేసెస్లో మరీ కొంత తగ్గాయి. ఇక మిగతా వారిని కౌన్సిలింగ్ ద్వారా అలా వాళ్ళు కొంత ఈ భిక్షాటన అనేటువంటి తగ్గించారు. ఇక నెక్స్ట్ స్టేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ది థర్డ్ ఆర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. భిక్షాటన చేసే వాళ్ళను తగ్గించడం, ఆ యాక్టివిటీని మాన్పించడం మాత్రమే కాకుండా అసలు భిక్షాటనకు కారణమైనటువంటి వాళ్ళకు ఆధారం లేకపోవడం వల్ల కదా భిక్షాటన చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్లకు తగినటువంటి ఒక ఆధారాన్ని కలిగించడమే రీహాబిలిటేషన్ అని అంటాం. మనకు సమ్టైమ్స్ ఇట్ సౌండ్స్ వెరీ క్లోజ్ విత్ డ్రగ్ టేకర్స్లో కూడా ఇలాగే ఉంటుంది. వాళ్ళలో కూడా ఇలా కౌన్సిలింగ్ చేయటం, అలాగే డ్రగ్ అబ్యూస్ గురించి డ్రగ్ గురించి చెప్పడం, అలాగే రీహాబిలిటేషన్. అలాగే ఇక్కడ భిక్షాటనకు కూడా 3 R's వాడారు. దాంట్లో ఫస్ట్ ఈజ్ రిజిస్టర్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్, సెకండ్ వన్ ఈజ్ రివార్డ్ అండ్ థర్డ్ వన్ ఈజ్ రీహాబిలిటేషన్. రీహాబిలిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే పోలీస్ అంటే కూడా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా కూడా వ్యవహరించి కౌన్సిలింగ్ కూడా ఇస్తారు. అలాగే సోషల్ గ్రూప్స్ ఉంటాయి కదా, ఆ సోషల్ గ్రూప్స్ ఏం చేస్తాయంటే ఎగ్జాక్ట్గా ఏజ్ గ్రూప్ ఏంటి, మరీ ఏజ్డ్ పీపుల్ అనుకోండి, దే కెనాట్ వర్క్ హార్డ్, దే కెనాట్ డూ ఎనీ పార్టిసిపేట్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ యూస్ఫుల్ యాక్టివిటీ. వాళ్లకు షెల్టర్స్ హ్యావ్ బీన్ క్రియేటెడ్ వేర్ దే విల్ బీ టేకెన్ కేర్ ఆఫ్. ఇక చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళను చైల్డ్ హోమ్స్ ఉంటాయి, అలాంటి హోమ్స్లో ఉంచటం, లేదా వాళ్ళను ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, అంటే ఏది అక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అక్కడ ఉన్నటువంటి ఆ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ అనుకుంటుందో దాని ప్రకారం వాళ్ళని హ్యాండిల్ చేయడం. ఇక ఎవరైతే వర్క్ చేయగలిగినటువంటి గ్రూప్లో ఉంటారో వాళ్ళు చేయగలిగినటువంటి వాళ్ళకున్న నైపుణ్యాన్ని ఆసక్తిని బట్టి వాళ్ళకి ఏదో ఒక ఉపాధి కలిగించడం. అండ్ ద 3 R's రియలీ వర్క్డ్ వెరీ వెల్. అండ్ ఈరోజు మనం కనుక ఇందోర్ వెళ్ళి చూసినట్టయితే యూ డోంట్ ఫైండ్ ఈవెన్ ఏ సింగిల్ పర్సన్ ఆస్కింగ్ ఫర్ ఆల్మ్స్. బెగ్గింగ్ అనేటువంటిది అక్కడ మనం మచ్చుకు కూడా చూడలేం. మరి ఈ ఎక్స్పెరిమెంట్ అనేది కేవలం భోపాల్ వరకు మాత్రమే లిమిటెడా, లేక మిగతా స్టేట్స్ కూడా దీని నుంచి ఏం నేర్చుకోవాలనేది కూడా ఇప్పుడు మనం ఆలోచించాలి. దీన్ని బెగ్గింగ్ అనేటువంటిది కేవలం ఒక రకంగా మనం ఏదో వాళ్ళ పట్ల సింపతి అనేటువంటి చూపకుండా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడుకునే విధంగా మనం అంతా సపోర్టివ్గా ఉండాలి. సింపతి కాదు వాళ్ళకి కావాల్సింది, సపోర్ట్ అనేది చాలా ముఖ్యమైన మెసేజ్ మనకు భోపాల్ ఇచ్చినటువంటి మెసేజ్. కాబట్టి మనం కూడా మన ప్రాంతాల్లో ఎక్కడైనా కూడా ఫోర్స్ఫుల్గా ఈ బెగ్గింగ్ను స్టాప్ చేయించడం అంటే ఒకటి ఏంటంటే వాళ్ళను కన్వర్ట్ చేయటం, వాళ్ళను మెల్లగా స్ట్రీమ్ లైన్లోకి తీసుకొని రావాలి. వాళ్ళను కూడా ఒక యూస్ఫుల్ ఇన్పుట్స్ గాను, ఒక ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ చేంజ్ గాను మార్చాలి. సొసైటీలో ఉన్నటువంటి మన బాధ్యత కూడా అదే. వాళ్ళు ఆ స్ట్రీమ్ తప్పిపోయారు కాబట్టి వాళ్ళు చేయగలిగింది ఏమీ లేక ఇది లాస్ట్ ఆప్షన్గా దే ఆర్ బెగ్గింగ్. మరి మెల్లగా వాళ్ళకు కూడా చేయగలిగిన ఒక యాక్టివిటీ ఇవ్వటం, మళ్ళీ లైఫ్లో ఒక కొత్త ఇంట్రెస్ట్ అని వాళ్ళకు కూడా ఒక మేము కూడా ఏదైనా చేయగలం అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని ముందు వాళ్ళల్లో నింపాలి. ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి ఏదైనా చేయగలడు. మనం చూసాం కొంతమంది వీధి దీపాల దగ్గర చదువుకొని కూడా చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మనకు కావాల్సింది ఏంటి అంటే మనం చేయవలసింది వాళ్ళకు డైరెక్షన్ ఇవ్వటం, వాళ్లకు ఒక ఎంకరేజ్మెంట్ ఇవ్వటం. అలా చేసినప్పుడు డెఫినెట్గా భోపాలే కాకుండా ఇప్పుడు హైదరాబాద్ కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, అదర్ ప్లేసెస్ ఇన్ ఇండియా మెల్లమెల్లగా ఈ యాక్టివిటీ అనేది వెళ్ళిపోతుంది. ఒకరు వచ్చి మన దగ్గర అడుగుతున్నారు అంటే నిజంగా వాళ్ళ మానసిక స్థితి కానివ్వండి, అలాగే దీంట్లో ఇంకోటి మానసిక స్థితి కూడా మనం చూడాలి. కొంతమంది సైకలాజికలీ నాట్ వెల్ బ్యాలెన్స్డ్ పీపుల్ కూడా ఉంటారు. ఇక రెండో గ్రూప్ కూడా మనం చూడాలండి. ఇప్పుడు భోపాల్ ఎక్స్పెరిమెంట్లో అది కూడా కనుక్కున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక విస్తృతమైన లోతైన అధ్యయనం చేశారు కాబట్టి రీహాబిలిటేషన్ ఫార్ ది ఏబుల్డ్
అండ్ వన్ మోర్ థింగ్, దే have ఫోకస్డ్ ఆన్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ ది ట్రాన్స్జెండర్. ఈ మధ్యకాలంలో భిక్షాటన చేసే వాళ్ళలో ఒక గణనీయమైన సంఖ్య, అంటే లార్జ్ చంక్ ఆఫ్ దట్ నెంబర్ బిలాంగ్స్ టు ట్రాన్స్జెండర్స్. మనకున్నటువంటి ఆచార వ్యవహారాలు, కల్చరల్ వీటి వల్ల ట్రాన్స్జెండర్స్కు మామూలుగా ఎక్కడ పని దొరకడం కానీ, ఇప్పుడు ఇళ్లల్లో పనుల్లో పెట్టుకోవడం కానీ, లేకుంటే ఏదైనా ఉద్యోగాలు ఇవ్వటం కానీ, ఎక్కడ కూడా డిస్క్రిమినేషన్ అనేది ఇంకా ఉంది. ఇప్పటికి కూడా మైండ్ సెట్స్ ఇంకా కంప్లీట్గా ట్రాన్స్జెండర్ ఈజ్ ఆల్సో ఏ న్యాచురల్ హ్యూమన్ బీయింగ్ అని యాక్సెప్ట్ చేసే సొసైటీగా ఇంకా ఎదగాలి. ఇంకా కొంత టైం పట్టేటట్టుంది. కాబట్టి ఖచ్చితంగా ట్రాన్స్జెండర్స్ కూడా ఈ మధ్యకాలంలో తెలంగాణ గవర్నమెంట్ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ కొన్ని ట్రాఫిక్ పోలీసులుగా అలా వాళ్ళ కొన్ని పోస్టింగ్లు కూడా ఇచ్చి వాళ్ళకంటూ ఒక జీవితాన్ని ఏర్పరుస్తోంది. కాబట్టి ఖచ్చితంగా ట్రాన్స్జెండర్స్ విషయంలో కూడా ఎంపవర్మెంట్కు అవెన్యూస్ అనేవి వెతుక్కోవాలి ప్రతి స్టేట్ కూడా, విచ్ వాంట్స్ టు ఇంప్లిమెంట్ దిస్. ఇలా మనం చేసినప్పుడు ఖచ్చితంగా అసలు ఈ బెగ్గర్స్ అనేటువంటి వాళ్ళు ఎన్ని కేటగిరీస్గా ఉంటారు, వాళ్ళలో ఎవరెవరిని మనం ఏ విధమైనటువంటి ఒక సొల్యూషన్ ఇవ్వచ్చు, కలెక్టివ్గా దీన్ని ఎలా నిర్మూలించవచ్చు. ఎందుకంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సోషల్ బెయిన్. ఒక మనిషికి ఏమీ లేకపోవడం అంటే ఎంటైర్ సొసైటీ ఈజ్ రెస్పాన్సిబుల్. మనం ఆ వ్యక్తిని తప్పుపట్టని అవసరం లేదు. ఎందుకంటే ఆ వ్యక్తికి ఏమీ మిగల్చినటువంటి సొసైటీని తప్పుపట్టాలి. ఆ వ్యక్తికి షేర్ ఏది ఇవ్వలేదు సొసైటీ, కాబట్టి ఆయన వేరే ఏంటి రిసార్ట్ లేకుండా హీస్ గోయింగ్ ఫర్ బెగ్గింగ్. అలా కాకుండా ఆయనకు కూడా ఒక ఉపాధి, ఏదో ఒక రకమైనటువంటి ఒక విధానం, జీవితంపై ఒక నమ్మకం, తనపై తనకు ఒక సొంత కాన్ఫిడెన్స్ అనేది ఏర్పరచామనుకోండి, హీ విల్ ఆల్సో గ్రో అప్ ఇంటూ ఏ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. కాబట్టి భోపాల్ ఎక్స్పెరిమెంట్ అనేది మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సిటీ కూడా మార్గదర్శకం కావాలి. దీన్ని ప్రజలు ఛాలెంజ్గా తీసుకోవాలి. ఈ సోషల్ స్టిగ్మా అంటాను, ఇది ఈ సోషల్ స్టిగ్మా, సోషల్ కర్స్, సోషల్ బెయిన్, ఈ ఇన్ఈక్వాలిటీ అనేది వెళ్ళిపోవాలి. అప్పుడు డెఫినెట్గా అందరికీ ఆపర్చునిటీ ఇచ్చినట్టు అవుతుంది. ఎవరైతే ఆపర్చునిటీస్ లేక అలా బెగ్గింగ్కు రిసార్ట్ అయ్యారో దే విల్ కమ్ బ్యాక్ అండ్ వీ హ్యావ్ టు వెల్కమ్ బ్యాక్ ఇన్ టు ది మెయిన్ స్ట్రీమ్. మరి ఈ భోపాల్ ఎక్స్పెరిమెంట్ని మన సిటీస్లో కూడా నిర్వహించి ఖచ్చితంగా ఈ బెగ్గింగ్ అనేటువంటి యాక్టివిటీని కంప్లీట్గా మనం కూడా ఇరేజ్ చేసి వైపౌట్ చేసేటువంటి ఈ మహాయజ్ఞంలో మనం కూడా పాల్పంచుకుందామా? థ్యాంక్ యూ.